నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. మనం ఇప్పుడు భగవద్గీత 18వ అధ్యాయంలో భగవాన్ మరొకసారి కర్మయోగం సంక్షిప్తంగా చెప్పిన తరువాత అర్జును యొక్క పరిస్థితిని గమనించినటువంటి భగవాన్ శ్రీకృష్ణ జ్ఞానయోగం అంటే కింద మీద చూడడము అర్జునుడిది పరిస్థితి చూసి మరొకసారి ఆ దయా సాగరం కారుణ్య సింధు అయినటువంటి భగవాన్ జ్ఞానయోగం కూడా మరొకసారి సమాసేన అంటే సమాసం అంటే సంక్షిప్తంగా, మళ్ళీ విస్తారంగా చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి సంక్షిప్తంగా చెప్పడం మొదలెట్టారు. అంటే ఏంటంటే మనం ముందుగా ఈ శ్రవణ మననం జరిగిన తరువాత నిధిధ్యాసనం అనేది చెయ్యాలి. ఎందుకు? ముందుగా మనలో ప్రాబ్లమ్స్ ఏంటి? అందరం పరమాత్మ స్వరూపాలు అంటున్నారు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, శాస్త్రం చెప్తున్న మహాత్ములు చెప్తున్నారు, కొంతమందికి అనుభూతి వచ్చిన మహాత్ములు కూడా చెప్తున్నారు. కానీ మనకెప్పుడు అది అందని ద్రాక్ష వలె మిగిలిపోతుంది. ఏమిటి కారణం అంటే మనలో మొట్టమొదటి ఒక మలం అనేది ఉంది. ఎందుకు? అది జన్మాంతరం నుండి తెచ్చుకున్నటువంటి ఆ వాసనలు ఈ జన్మలో కూడా మీరు చేస్తున్న మరొకంత యాడ్ చేసుకుంటున్న వాసనలు ఉంటాయి. అందువలన సాధారణంగా మనకి ఒక శరీరం వచ్చింది అంటే పుణ్యము పాపములు మిశ్రమంతోనే శరీరం వస్తుంది. ఆ రెండింటిని అనుభవించి తీరాల్సిందే. ఒకవేళ అవి తొందరగా ఆ ప్రారబ్ధ కర్మ పుణ్యపాపాలు తీరిపోయినట్లయితే ఆ శరీరం ఎట్టి పరిస్థితులా నిలబడదు. ఏ దేవతా శక్తి దాన్ని కాపాడలేదు, ఏ హాస్పిటల్స్ కాపాడలేరు, ఎంత డబ్బు ధనము బంధువులు వ్యక్తులు హాస్పిటల్ మెడిసిన్స్ టెక్నాలజీలు కాపాడలేవు. ఎందుకు? ఆ శరీరం ఏ ప్రారబ్ధ కర్మతో వచ్చిందో, పుణ్యము పాపము ఒకవేళ సమాప్తమైనట్లయితే, అది బిడ్డగా ఉన్నప్పుడే సమాప్తమైతే బిడ్డగానే శరీరం మరణించవచ్చును. ఒకవేళ 95-100 సంవత్సరములు అయినప్పటికీ పూర్తి కాకపోతే ఇంకా అలాగ వేలాడుతూనే ఉండవచ్చును. ఈ మధ్య కాలంలో ఒక ఆశ్రమంలో ఒక స్వామీజీ సమాధి అయ్యారు. వారికి 95 సంవత్సరములు. మేము వెళ్ళాము. అక్కడ చాలామంది బాధపడుతున్నారు. అయ్యో స్వామీజీ గారు ఒక 5 సంవత్సరాలు ఏమైందండి, సెంచరీ మిస్ అయిపోయాడని బాధపడుతున్నారు. సెంచరీ మిస్ అయిపోయి సచిన్ టెండూల్కర్లా. ఎన్ని సంవత్సరాలు ఉన్నదని మీరు నిర్ణయించడం లేదు. అది ప్రారబ్ధ కర్మతో వస్తుంది. మనకు అనిపిస్తుంది అబ్బో చిన్నపిల్లడు ముసలివాడని. సంచిత కర్మ దృష్టిలో అదొక ప్రారబ్ధ కర్మ. అది పూర్తవడానికే శరీరాలు వస్తాయి. కాబట్టి ఈ సూక్ష్మాన్ని మనం గమనిస్తే శరీరం పుట్టడము శరీరం మరణించడం అనేది చిరిగిపోయిన వస్త్రములు పాత వస్త్రములు మార్చి కొత్త వస్త్రములు ధరించే విధంగా ఉంటుందని భగవాన్ ఆల్రెడీ 2వ అధ్యాయం చెప్పి పెట్టారు. అది అందువలన
జాతస్య ధ్రువం, జాతస్య ధ్రువం మృత్యు అన్నారు. అంటే ఏంటి? పుట్టిన వారికి మరణం తప్పదు. మృతస్య జన్మ ధ్రువం, చనిపోయిన శరీరం మళ్ళీ కొత్త శరీరం పొందడం నిశ్చితం. మరి ఈ విషయంలో మనం ఎందుకని కన్ఫ్యూజ్ అవ్వాలి, బాధపడాలి అని చెప్తున్నారు భగవాన్. అందువలన మనకి ఆ సంచిత కర్మ నుండి తెచ్చినటువంటి ప్రారంధ కర్మలో మనకి ఒక మలం, అంటే తన స్వరూపం తెలియకపోవడం వల్లే కదా పునరపి జననం పునరపమరణం ఉన్నది మనకి. సో అజ్ఞానంతో కూడిన మలం అనేది మనకు ఉన్నది. ఇంతకీ మలం అంటే ఏంటి? మలం అంటే ఏమో కాదు, మన రాగద్వేషాలు, అసూయ, కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు ఉన్నాయి కదా, ఇవి అవ్యక్తంగా ఉండడాన్నే మలం అంటారు. దాక్కుని అనమాట, అవకాశం కోసం వెయిట్ చేస్తున్నాయి, వేచి చూస్తున్నాయి అనమాట. అది పోగొట్టడానికి మనకి ఒక సాధన చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంటది? మీరు నిష్కామంగా సృష్టిలో ఒక చీమ కదలాలన్నా శివ అంటే ఆత్మస్వరూపం, చైతన్యమే. మరి చైతన్యమే కదా సత్యము, అది లేకుండా సృష్టిలో ఏది లేదు కదా, అంత శివశక్తి కలయికే కదా. శివ అంటే ఆత్మ, పరమాత్మ. కాబట్టి ఎప్పుడైతే అంతా ఒక హయ్యర్ పవర్ పరమాత్మ అనుసంధానంలో జరుగుతుందని సత్యాన్ని గ్రహించిన వారు నేనే చేసేస్తున్నాను కర్తను అని భ్రమ పోతుంది. అందువలన అన్ని కూడా సమర్పణ భావంతో, పూజ అర్చన భావంతో మనం అన్నీ చేయడాన్ని, అంటే నా కర్తృత్వాన్ని వదులుకొని నా ద్వారా ఈశ్వర చేయిస్తున్నారు అనే భావంలోకి వచ్చి చేయడాన్ని కర్మయోగం అంటారు. దాని ద్వారా మీలో ఉన్న బలంగా ఉన్నటువంటి ఆ వాసనలు, ఆ మలం, కామక్రోధ లోభ మోహ, అవి మెల్లగా తగ్గుతుంటాయి, తగ్గుముఖ పడతాయి. ఆ తరువాత మీరు చేసిన ప్రతి పనికి, కర్మకి వచ్చిన ఫలితం అది ఉంది కదా, ఈశ్వరు ప్రసాదంగా తీసుకోవాలి. నేను రోడ్డు మీద వెళ్తుంటే ఒకసారి నాకు బైక్ యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు నేను నిజంగా చెప్పాలంటే ఎగిరి గొంతులు వేయలేదు, కానీ అంత ఆనందం అనిపించింది. ఎందుకంటే ఆ క్షణం నేను ఆ బైక్ యాక్సిడెంట్తో నాకు ఆపారు ఈశ్వర, లేకపోతే ముందుకెళ్ళి లారీ యాక్సిడెంట్లో కొట్టుకుపోయేవాళ్ళం. దానికంటే ఇది బెటర్ కదండి. అందువల్ల మనకి ఏది సేఫో, మనకి ఏది అవసరమో మనకంటే ఆ పరమాత్మకే బాగా తెలుసు. ఆయన వదిలిపెట్టాలి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఫలితం ఆయనకి విడిచిపెట్టాలని. అందుకే భగవద్గీత కర్మయోగ సిద్ధాంతం అని. ఈ విధంగా చేయడం వలన మీలో ఒక స్పష్టమైనటువంటి ఆ మలం పోతుంది, ఒక పవిత్రులుగా అయిపోతారు, మీరు పునీతులైపోతారు, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. కానీ మీకు ఒకటి గమనించండి, మనము ఈ కర్మయోగంలో మనం బహిర్ముఖంగానే ఉంటాం. మీ స్వరూపతత్వంలోకి మీరు చేరుకోవాలంటే మీకు ఒక ఏకాగ్రత, అంతర్ముఖం సిద్ధించాలి. దానికోసం కర్మయోగంలో ఇంకొకటి ఏమున్నది? ఉపాసన, ఈశ్వర ఉపాసన చేయాలి. అందువలన మనము ఒక అంత వ్యాపించి ఉన్న పరమాత్మను మనం అనుసంధానం అవడం కష్టం. కాబట్టి ఒక ఇష్టదేవతని, ఒక వెంకమాంబ, పోలేరమ్మ, మైసమ్మ, బతుకమ్మ, ఏదో ఒక అమ్మ, కాకపోతే ఏదో ఒక ఆలంబన తీసుకొని రామ, కృష్ణ, శివ, గణేష్, పార్వతి, దుర్గ, కాళి, ఏదో ఒకటి, అంటే ఒక ఇష్టదేవతగా, ఒక రూపం ఉన్న దైవీ శక్తిగా మనం తీసుకొని ఉపాసన చేసి నిత్య నిరంతరము ఆ చింతనతో, స్మరణతో పూజ, కీర్తనం, శ్రవణం, స్మరణం, దాస్యం, అర్చనం, వందనం, సఖ్యం, ఆత్మ నివేదనం అంటాం కదా, ఇవన్నీ చేసుకుంటూ వస్తే మీలో అద్భుతమైనటువంటి ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఏకాగ్రత ఎప్పుడు సిద్ధిస్తుంది తెలుసండి? మన మనసు దేనికైతే ఎక్కువ అధిక ప్రయారిటీ ఇస్తుందో, మన మనసు దేన్నైతే ఇది నాకు గొప్ప ప్రయోజనంగా భావిస్తుందో అక్కడికే మనసు పోతుంది. అంతే, మీరు ఆపినా మనసు ఆగదు. చిన్నపిల్లలు లాంటిది,
మీరు మార్కెట్ తీసుకెళ్ళి ఆట బొమ్మలు గట్రా వద్దులే అవేం తింటావా, నీ కడుపు నిండుతుంది ఆయన అన్నారనుకోండి బిడ్డలకి, వాడు ఒప్పుకోడు. మీరు అంటారు, మీరు ఎన్నేని అంటారు, కానీ అటువైపే లాగుతుంటాడు. ఎందుకు? ఆట బొమ్మల్లో ఒక బెనిఫిట్, ప్రయోజనం గొప్ప అని భావిస్తున్నాడు కాబట్టి అటువైపు లాగుతాడు. మీకది అవసరం లేదు ఆట బొమ్మలు, కానీ ఆయన మనస్సు అటువైపే లాగేస్తుంది, మనసు లాగేస్తుంది అంటారు కదా. ఆ విధంగా మన మనసు కూడా మనం దేనికి అధిక ప్రయారిటీ, ప్రయోజనమని కల్పిస్తుందో మన మనస్సు అటువైపు లాగేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మనస్సుకి తెలియజేయాలి, తెలివి తక్కువ మనసా, బయట ఉన్నది క్షణికము, తుచ్చము. నీకు తెలియకుండా నీ వెనుక ఉన్నది చూడండి, అనంతమైన ఆనంద నిధి ఉన్నది నీ వెనక. అక్కడికి రా, అనుభవించు రాజా, అనుభవించు రాజా అని చెప్పాలి మీ మనసుకి. కాబట్టి ఈ విధంగా మనసు ఒక్కసారి గుర్తించిందా, మీ సోర్సు అనంతమైన శాంతి, అనంతమైన ఆనందం, అదే భద్రతకి మూలం. ఒక్కసారి మనసు గుర్తిస్తే మనసు అటు పట్టుకొని ఇంక వదిలిపెట్టదు. అందుకే మహాత్ముల దగ్గరికి వెళ్ళి మీరు ఈ లౌకికమైన కబుర్లు చెప్తే కొంతమంది కళ్ళు మూసుకొని అలా వాళ్ళు ధ్యానం చేసుకుంటారు. ఎందుకంటే మనసు లోపలికి లాగేస్తుంది. మీరు చెప్పిన విషయాలపైన రుచించదు మనసుకి, వాళ్ళ మనసుకి. దూది పింజం వలె వెన్నలాగే అయిపోతుంది మనసు మనది. కాబట్టి ఈ విధంగా ఏకాగ్రత లోపలికి వెళ్తుంది. ఎప్పుడు మీరు ఒక ఈశ్వర ఉపాసన చేసేటప్పుడు ఏకాగ్రత సిద్ధిస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అదే ఇష్టదేవత ఏకరూపీశ్వర విశ్వరూపంగా వ్యాపించి ఉన్నదని, ఏ ఫామ్ అయినా, ఏ వస్తువైనా, ఒక గరికి పూసైనా, ఒక ఇసుక రేణువైనా, ఒక మట్టి ముద్ద అయినా, రాయి అయినా, చెట్టు అయినా, ఏ ప్రాణి ఎందైనా సరే మీరు పరమాత్మని ఆవాహన చేయవచ్చు. అందుకే హిందువులు విగ్రహారాధకులు కారు అని పదే పదే చెప్తున్నాను నేను ఈ మధ్యకాలంలో. మనం వాటికి పూజించట్లేదండి. వేప చెట్టు, రావి చెట్లు పూజిస్తున్నామా? నో. దాని ద్వారా పరమాత్మకు మనం అనుసంధానం అవుతున్నాం. ఎవరైనా అమ్మగారు, ఎవరైనా చిన్నపిల్లలు వచ్చినా అమ్మ అని మనం నమస్కారం పెడితే నిజంగా ఆ శరీరానికి మనం నమస్కారం పెట్టట్లేదు. ఆ శరీరాన్ని ప్రకాశింపజేస్తున్న సాక్షాత్తు చైతన్య స్వరూపం శివకి మనము నమస్కరిస్తున్నాం. నమస్తే నమస్తే సదా వత్సలే మాతృభూమి. నమస్తే అంటే నమః, తే అంటే నీ హృదయం నుండి ప్రకాశిస్తున్న పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను. అందుకే థ్యాంక్ యూ, షేక్ హ్యాండ్లు ఇవ్వడం కాదు, నమస్కారం చెప్తాం, నమస్తే. ఈ విధంగా చేయడం వలన మీ యొక్క చిత్త విశాలత అవుతుంది, అంటే ఉదారమైపోతుంది. అప్పుడు మీరు యోగ్యత సంపాదించారు. దేనికి? మీ స్వరూపం ఏమిటి, ఈశ్వర స్వరూపం ఏమిటి, మీకున్ని ఈశ్వరు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఎలాంటిదంటే బుడగ యొక్క స్వరూపం ఏమిటి, సముద్రం యొక్క స్వరూపం ఏమిటి, బుడగకి సముద్రంకు ఉన్న సంబంధం ఏమిటి అన్నట్లు. చైన్ యొక్క సంబంధం ఏమిటి? నెక్లెస్ కదా, చైను, ఉంగరం, బ్రేస్లెట్, బంగారం, వాటి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అన్ని బంగారమే తేలుతుంది. బుడగ నీరు సముద్రం నీరుగా తేలుతుంది. మీ స్వరూపము చైతన్యమే, పరమాత్మ చైతన్యమే తేలుతుంది. అప్పుడు ఏమంటారు మహాత్ములు? తత్వమసి, నువ్వే పరమాత్మ స్వరూపమై ఉన్నావండి అంటారు. దీన్ని జ్ఞానయోగం అంటారు. అయితే చెప్పడం చాలా తేలికండోయ్, నేనేం చెప్పలేదు చాలా తేలికండి అని అనలేదు. ఎందుకు? దీని మీద మీరు ఎంత మనస్సు దాని మీద లయమైతే అంత తొందరగా అందుకుంటారు. అందుకే గీతలు ఏం చెప్పారు భగవాన్? ఆత్మ సంస్థం మన కృత్వా నకించిదపి చింతయేత్. 6వ అధ్యాయం 25వ శ్లోకం, చాలా ముఖ్యమైన శ్లోకం. అప్పుడు మీకు ఏమవుతుంది? యథా దీపో నివాతస్థ నేంగతే సోపమా స్మృత
యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః అన్నారు. అంటే అర్థం ఏంటండి? ఎప్పుడైతే గాలి లేనటువంటి ప్రదేశములో, నిర్మలమైన నిశ్చలమైన ప్రదేశంలో దీపం ఎలాగైతే జ్యోతి ప్రకాశవంతంగా వెలుగుతుందో, మీరు ఆ సమాధి స్థితిలో, ఆ ధ్యాన స్థితిలో మీ యొక్క చైతన్య స్ఫురణ ఎరుకలో అలా ఉంటారు. అహమస్మి సదాభామి, స్వయం జ్యోతి స్వరూపంగా ఉంటారు అని చెప్పారు. అందువలన ఇంతకీ శ్రవణం అంటే ఏంటి? గురువు సమక్షములో బుద్ధిని ఉపయోగించి చేసే వేదాంత చింతన ఏదైతే ఉందో దానిని శ్రవణము అంటారు. మరి నిధిధ్యాసనం అంటే ఏంటి స్వామీజీ అంటే, నిధిధ్యాసనం అంటే గురువు ప్రమేయం లేకుండా, ఇంక ఎవరి ప్రమేయం లేకుండా అప్రమేయ స్వరూప స్థితిని మీరు కేవలము బుద్ధిని మాత్రమే ఉపయోగిస్తారు. ఇంక గురువు లేరు, ఎవరు లేరు. అలా కేవలము అంతర్ముఖంగా చిదానంద రూప శివోహం శివోహం, ఇది నిధిధ్యాసనం. సో ఈ విధంగా చేస్తే మీకేమవుతుంది? మీకు అప్పుడు మీ అనుభూతికి వస్తుంది. అంతే తప్ప ఎంతవరకైతే మనకు అజ్ఞానము, ముందు నేనేం చెప్పాను? మలం అన్నాను. కర్మయోగం ద్వారా మలం పోయింది. తర్వాత మన మనస్సు విచ్చలవిడిగా అన్ని వైపులు లాగుతుంది కదా, దాన్ని విక్షేపం అన్నారు. అది ఎప్పుడు పోతుంది? ఉపాసన ద్వారా పోతుంది, ఉపాసన ధ్యానం ద్వారా పోతుంది. తర్వాత మూడవది అజ్ఞాన ఆవరణం అంటారు. అది ఎప్పుడు పోతుంది? శ్రవణము ద్వారా పోతుంది. తర్వాత డౌటింగ్ థామస్ అంటాం, అంటే సంశయాలు. అవి ఎప్పుడు పోతున్నాయి? మననము ద్వారా పోతుంది. ఇవన్నీ అడగండి మళ్ళీ, శ్రవణం అంటే ఏంటి, మననం అంటే ఏంటి, ఇవన్నీ మళ్ళీ అడిగారనుకోండి, మళ్ళా రాయుడు బాబు వచ్చారు మొదలెట్టండి, రెడ్డి గారు వచ్చారు మొదలెట్టండి, అయిపోద్ది మన పరిస్థితి. కాబట్టి సంశయములన్నీ ఎప్పుడు పోతాయి? మననం ద్వారా పోతాయి. కానీ మీకు తెలుసు నేను చిదానంద రూప శివోహం, కానీ మార్కెట్లకు వెళ్ళినప్పుడు మాత్రమే చిదంబరం అనుకుంటారు. మీరు చిదానంద రూపం అనుకోరు. చిదంబరం వచ్చినారండి అంటారు. ఎందుకు? మనకి అలవాట్ల ద్వారా అనేక జన్మలు, ఈ జన్మలు అలవాట్ల ద్వారా మనలో ఒక సంస్కార వాసన జనరేట్ అయ్యాయి కదా, అవి మనల్ని వెనక్కి లాగేస్తుంటాయి అన్నమాట. అయినా నేను పలానా తల్లిదండ్రులు పుట్టినాను, పలానా డేట్ ఆఫ్ బర్త్, నా ఉద్యోగము, నా చదువు, నా డిగ్రీలు ఇవన్నీ ఉంటే చిదానంద రూపి ఏంటో మహాత్ముడు, సన్యాసులు పని పాట లేక చెప్తారు అని ఒక్కొక్కసారి మీకు రావచ్చు అలాంటి ఆలోచన. అందుకే అవి కూడా పూర్తిగా పోవాలంటే హ్యాబిచువల్ నోషన్స్ అంటారు, ఆ విపరీత భావనలు పోవాలంటే నిధిధ్యాసనం చెయ్యాలి. అప్పుడు మీరు పర్ఫెక్ట్ గుణాతీత స్థిత ప్రజ్ఞ ఉచ్యతే అంటారు. సో ఈ విధంగా ఎప్పుడైతే మనకి అవుతుందో అప్పుడు ధృత్యాత్మానం నియమ్యచ. చూసారా? ధృత్యాత్మానం నియమ్యచ అంటే ఆ యొక్క భగవద్గీత ఆత్మతత్వము జ్ఞానయోగం మీద దృష్టి ఏకాగ్రత పూర్తిగా నిలపాలి. అందువలన ఇప్పుడు చూడండి, మనము వేదాంత బోధ యొక్క విలువ మనకు ముందుగా తెలియాలి. అంటే ఈ సృష్టిలో ఇది తెలుసుకున్న తర్వాత దీనికంటే గొప్పదంటే ఇంకేమీ లేదు తెలుసుకోవడానికి. జ్ఞాత్వా నా ఇహ భూయోన్యతు జ్ఞాతవ్యం అవశిష్యతే. అంటే ఏది తెలుసుకుంటే ఇంక తెలుసుకోండి మిగిలి ఉండదు, ఏది పొందితే ఇంక పొందడానికి లేదు, ఏ లాభం అయితే ఇంకంతకంటే గొప్ప లాభం లేదు, అదే మీరు పొందినట్లు లెక్క. అందువలన ఎందుకంటే మనసు చాలా పొదుపుగా ఉంటుంది, చాలా కుదురుగా ఉంటుంది, చాలా విశ్వాసంగా ఉంటుంది మనస్సు. కానీ దానికి మనము మచ్చిక చేసుకోవాలి. ఎందుకంటే ఈ కాలమంతుడు సమయం ఎంత అద్భుతమైందంటే దాన్ని పొదుపుగా వాడాలి. మీరు చేస్తున్న ఏదైనా సరే అనవసర విషయాలు ఎక్కువగా మనం చేయడం వలన మనసు అన్నిటికీ తగులుకుంటుంది అనమాట. వాటి నుంచి వీళ్ళు లాగితే వెనక్కి రాదు. అది మన ఇంగువ వాసన లాంటివి వాసనలు. అందుకే
మహాత్ములు చిల్లర పనులు అనేక రకమైనటువంటి మల్టీ టాస్కింగ్ ఎంకరేజ్ చేయరు. మనస్సు చాలా చాలా సున్నితమైనది, దానికి అవసరమైనప్పుడు వరకే వాడాలి. అందువలన ఏది అనవసరం అనిపిస్తే మనస్సు ఆ విషయం మీద లగ్నం చేయకుండా మొత్తము ఈ యొక్క ప్రపంచమంతా తిరిగేస్తుంది మనసు. కాబట్టి మీరు దానికి అవసరమైనటువంటి ఆత్మచింతనలో నిలపాలి. ఇంతకుముందు ఒకసారి చెప్పాం, ఒక శక్తి ప్రకటమయ్యిందని. ఒక వ్యక్తి జపము చేసి ధ్యానం చేసి తపస్సు చేస్తే ఒక శక్తి ప్రకటమైతే తనను తినేస్తానంటుంది. ఏదైనా పని చూపెడితే చేస్తాను, లేకపోతే నిన్ను తినేస్తాను అంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఒక ధ్వజస్తంభం, కంచు స్తంభం కట్టారు, కిందకి మీదకి తిరగమని చెప్పాడు. ఏదైనా పని ఉండేటప్పుడు రండి ఇక్కడికి, ఈ పని చేసి పెట్టు. అయిపోయింది సార్, మరి ఏం చేయాలి? మళ్ళీ కిందకి మీద తిరుగు. మనస్సు కూడా నిరంతరము ఆత్మచింతన చేస్తూ ఉండాలి. ఏదైనా పని పడింది అనుకోని, మీ కర్తవ్య కర్మలు ఉన్నాయి, బాధ్యతలు. మైండ్ ఇచ్చేసి పెట్టి నాకు వెంటనే అమ్మగారు నమస్తే, సార్ నమస్తే అని మీ మనస్సు మీకు ఒక ఫెయిత్ఫుల్ అంటే అత్యంత విశ్వాసపాత్రుడైనటువంటి సేవకుడిగా ఉండాలి మనస్సు. ఆ విధంగా చేసుకుంటే ఏమవుతుంది? మనస్సుకి ఒకటే భాష తెలుసు. ఏమిటి? దేనికి విలువిస్తుందో అక్కడికి అది పరుగు తీస్తుందండి. ఇంకా రెండో భాష అనే మనస్సు తెలియదు. కాబట్టి మనస్సుకు మీరు మీ యొక్క ఆధ్యాత్మిక సాధన, తపస్సు, ఆత్మనిష్ట, జ్ఞాననిష్ట, దాని యొక్క గొప్పతనము, దాని ప్రయోజనం గురించి మనసుకి మీరు వివరించడమే మీ తపస్సు, మీ సాధన. అప్పుడు అనుకోకుండా దాని మీద అద్భుతమైనటువంటి ఏకాగ్ర సిద్ధిస్తుంది. మీరే మహాయోగులు. మహాయోగులంటే గడ్డాలు, మీసాలు, జట్లు పట్టుకొని, ఈ యొక్క మర్రిపాలు రాసుకొని, జట్లు వేసుకొని, ఈ యొక్క చెట్టు బెరడ్లు, ఈ యొక్క పులి చర్మము, జింక చర్మాలు, ఇవి కాదండి తపస్సు. ముని యోగులంటే ఎవరైతే మనస్సు వారి స్వాధీనంలో సంపూర్ణంగా ఉంటుందో ఆయనే మహాయోగి అని సాక్షాత్ పతంజలి, శ్రీకృష్ణ పరమాత్మ, వేదములో ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఋషులందరూ అదే చెప్పారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు అంటే శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా. ఇక్కడ శబ్దాదీన్ అంటే ఏంటంటే శబ్దము, శబ్ద, స్పర్శ, రూప, రసము, గంధము ఉన్నాయి కదా. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియములకు ఆ విషయాలు ఉన్నాయి అవుట్ సైడ్. సో అటువైపు వెళ్లకుండా, ఆ విషయాల వైపు వెళ్లకుండా త్యక్త్వా అంటే వెనుక మరలించి, వెనుక లాగి, పంచ జ్ఞానేంద్రియములు ఈ విషయాలను మోసుకొస్తాయి. ఆటోమేటిక్గా మనకు తెలియకుండా డస్ట్బిన్లో వేస్తున్నట్టు పబ్లిక్ టాయిలెట్ లాగా మనం ఇలా కన్ను ఓపెన్ చేస్తే చాలు అవి కనిపిస్తుంది రూపాలు. వాసన ఎక్కడైనా వచ్చింది అనుకోండి, అబ్బా భరించలేము, మనం స్మెల్ తీసుకుంటుంది ఆటోమేటిక్గా, మన చేతులు ఉండదు. అందువలన కనీసం నిధిధ్యాసనం చేసే ఒక 15 నిమిషాలు మనం చేస్తున్నాం కదా, ఈ విషయ వస్తువుల జోలికి పోకుండా మీరు చాలా శ్రద్ధగా, చాలా సీరియస్గా ఈ శబ్దాది విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని బయట విడిచిపెట్టాలి. అందువలన దీనికి ఏమన్నారు పతంజలి మహర్షి అష్టాంగ యోగ మార్గములో? ప్రత్యాహారం అన్నారు. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్య. చూసారా, 5వ అధ్యాయం ఆఖరిలో భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్య చక్షుశ్చైవాంతరే భ్రువోహో అన్నారు. అందువలన బాహ్య విషయాలను బయటే ఉంచిపెట్టి ఇంద్రియములు వెనక్కి లాగి పెట్టాలి. అప్పుడేమవుతుంది? రాగద్వేషవ్యుధస్య చ. రాగద్వేషాలనే మలం ఉన్నదని చెప్పాను కదా, వాటిని వెంటనే త్యజించాలి. ఎందుకంటే అది రావణ, కుంభకర్ణ, దంతోక్త, శిశుపాల, హిరణ్యాక్ష, హిరణ్యకశిప, శుంభ, నిశుంభ అలాంటి జోడీలు అనమాట. అవి మధు కైటబలాగా వాళ్ళిద్దరు జోడీలు అనమాట. ఒకరు మధు రాగమైతే కైటబ ద్వేషము, రావణ రాగమైతే కుంభకర్ణ ద్వేషము.
హిరణ్యాక్ష రాగమైతే హిరణ్యకశిప ద్వేషము. ఇలాగుంటాయి అన్నమాట. అవి జోడీలుగా ఉంటాయి, జోగి. అందువలన మనస్సు దానికి దేని మీద రాగము లేదా ద్వేషం ఉంటుందో దాని వైపు పరిగెడుతుంది. మీరు అనుకుంటారు, మనం ఎవరినైనా ద్వేషించామనుకోండి, నిరంతరం మైండ్లో అక్కడే కూర్చుంటారు. ద్వేషించడమే, అది వస్తువు అవని, వ్యక్తి అవని, ఉద్యోగం అవని, వ్యాపారం అవని, అనుభవం అవని, ఆలోచన అవని, ఏదైనా సరే మనం ద్వేషించినా ప్రమాదమే. అలాగా దాని మీద అటాచ్ పెట్టుకు అనురాగము, రక్తి, రాగం పెట్టుకున్న ప్రమాదమే. అందుకే తల్లి ప్రేమ చాలా గొప్పది. కానీ తల్లి ప్రేమలో అజ్ఞాన వశాత్తు ఒక్కొక్కసారి మోహం బయలుదేరుతుంది అందులో. అప్పుడేమంటాడు ద్రోణుడు, తన బిడ్డ మీద ప్రేమతో పాటు మెల్లగా మోహం జనరేట్ అయ్యి అలా మోహంలో పడిపోయాడు ఆయన. అప్పుడేమన్నాడు, తన బిడ్డ కోసం నేనే సర్వం సంపాదించి పెట్టాలి, నేనే అన్ని చూసుకోవాలి, నా బిడ్డ నేనే పెద్ద చెయ్యాలి, నేనే సకల భోగాలు ఇవ్వాలి, నేనివ్వాలి అన్నాడు అనమాట. లాస్ట్కి భగవాన్ ఏమన్నాడంటే అది తప్పు. ఎందుకు? నీ సుఖాలకి నీ భోగాలకే నీకు శక్తి లేదు, నీకు అధికారం లేదు. నీ బిడ్డకి ఎలాగ నువ్వు ఇవ్వగలవు అంటే నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, నీ ద్వారా ఈశ్వరుడు ఇవ్వాలే కోరుకోవయ్యా బాబు అంటే. అందుకే తల్లి సాధారణంగా ఈ విషయాన్ని సూక్ష్మాన్ని గ్రహించాలి. నా సంతానంకి, నా బిడ్డలకి ఈశ్వరుడు బాగా క్షేమంగా చూసునుగాక, వారి సద్బుద్ధి ప్రాప్తించునుగాక, వారి సుఖ సంతోషాలు కలిగించుగాక. ఎవరు? ఈశ్వరుడు కలిగించాలి, నువ్వు కలిగించడం కాదు. అందువలన ఈ విషయం గమనించాలి. అందువలన రాగద్వేషాలు అనేవి మన అజ్ఞానం వల్లనే పుడతాయి కాబట్టి వాటిని ఇమ్మీడియట్లీ త్యజించాలి. అలాగే అలా రాగద్వేషాల మనస్సుని ధ్యానం నుంచి బయటికి లాక్కుపోతాయి అన్నమాట. అందువల్ల మీ రాగద్వేషాలకి ఇమ్మీడియట్లీ, అంటే ఇంక టైం కూడా ఇవ్వకూడదు వాటికి. ఎంత తొందరగా బయట పెడితే అంత తొందరగా మీరు లోపలికి ప్రయాణం సాగుతుంది. అలా ప్రయాణిస్తూ ఉండాలి. అందువలన ఏమన్నారు, రాగద్వేషవ్యుధస్య చ. అర్థమైందా? ధృత్యాత్మానం నియమ్య చ. అందువలన బుద్ధ్యా విశుద్ధయా యుక్తః ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషవ్యుధస్య చ. చూసారా, అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకము మీరు ప్రతి ఒక్కరు కూడా కంఠస్థ పెట్టియాలి. ఇది అంటే మీ హృదయస్థంలో పెట్టుకోవాలి. ఇది ఒక జమ్ అనమాట. ఏంటి? విశుద్ధయ, విశుద్ధమైనటువంటి పవిత్రమైన అంతఃకరణ శుద్ధితో, బుద్ధ్య, వివేక బుద్ధితో, యుక్త, మీ మనస్సు బుద్ధి అలాగా ఒక మంచి మనస్తత్వం కలిగిన స్నేహితులు, భార్యాభర్తలు, గురు శిష్యులు ఎలాగైతే ఒకే ఆలోచనతో ఉంటారో ఆ విధంగా యుక్తమైన ఆ అంతఃకరణం కలిగి శబ్దాదీన్, శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఇలాంటి విషయాల్ని త్యజించి ధృత్య అంటే ఏంటి? మనం చెప్పాము ధృతి 3 రకాలు: సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. ఇక్కడ సాత్విక ధృతి అంటే పట్టుదల, ధైర్యముతో పట్టిని పొట్టి విడవకూడదు. అలాంటి ధారణా శక్తి ద్వారా ఆత్మానం నియమ్య, మీ అంతఃకరణము, ఇంద్రియములు, మీ శరీరం అంతటిని మీ వశములో పెట్టుకొని రాగద్వేషౌ అంటే రాగద్వేషాలని యుధస్య కంప్లీట్గా, పూర్తిగా, ఎల్లవేళలా అంటే అన్ని దేశకాల పరిస్థితుల్లో కూడాను రాగద్వేషాలనే జాల్లో, వలలో పడకూడదు. చూసారా, ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకంతోనే మీకు ఒక్కసారి షేక్ అయినట్టు అవ్వాలి. నిజంగా చెప్పాలంటే మరి అయ్యిందో లేదు మీకే తెలియదు, నాకు తెలియదు కదా. ఇప్పుడు 2వ శ్లోకం మొదటి ఆనిముత్యం చెప్పారు. ఇప్పుడు 2వ ఆనిముత్యం ఏంటి? 2వ ఆనిముత్యం ఏంటంటే వివిక్త సేవీ లఘ్వాసి. వివిక్త
వివిక్తసేవీ లఘ్వాసి వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః యత వాక్కాయ మానసః యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం ధ్యానయోగపరో నిత్యం ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః వైరాగ్యం సముపాశ్రితః వైరాగ్యం సముపాశ్రితః వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః వివిక్తసేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. ఇది రెండవ ఆనిమత్యం. ఏంటంటే ఇప్పుడు చూసిన అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక ఆర్డర్లో ఉండదు. కానీ 6వ అధ్యాయంలో కూడా ఒక క్రమంగా చెప్పలేదు. కానీ అక్కడ మనకు అనుకూలంగా క్రమంగా మనం మార్చి చెప్పాము అక్కడ కూడా. సో ఇక్కడ కూడా ఇది ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి మనం, అంతే తప్ప మనం కోరుకున్నట్టులాగా అరటిపండు ఒలిచి మన నోట్లో పెట్టినట్టు ఉండదు. మనమే వివేకంతో ఆలోచించుకోవాలి ఏది ముందు చెయ్యాలి. మనం భోజనం చేయాలండి, గిన్నెలు కడుక్కొని వంట చేయాలి అన్నారనుకోండి, ముందు భోజనం చేయాలి, తర్వాత వంటలో పాత్రలు కడగాలి, తర్వాత వంట చేయాలి అని అనుకోకూడదు. మనం ఎలాగవాడినా భోజనం చెయ్యాలి, ముందు భోజనం ఎలాగైనా సరే భోజనం చేయాలండి, పాత్రలు కడగాలి, వంట చేయాలి అన్నారనుకోండి, మీరు ఆ క్రమం తీసుకోకూడదు. ముందు పాత్రలు కడగాలి, తర్వాత వంట చేయాలి, తర్వాత భోజనం చేయాలి. అలాగే భగవాన్ కూడా ఇద్దరి మధ్య డిబేట్, మాటలు జరుగుతున్న యుద్ధ రంగంలో, అంతే తప్ప ఇదేమైనా వ్యాసపీఠం మీద కూర్చొని అలా శ్లోకాలు మంత్రాలు చదువుతూ వివిక్త సేవీలగ్వాసి ఇలా రాగాలు తీసుకొని చెప్పట్లేదు శ్రీకృష్ణ పరమాత్మ. ఇద్దరి మధ్య మాట్లాడుకుంటున్నారు, డైలాగ్. దాన్ని మనకి శ్లోకాల రూపంలో వ్యాస మహర్షి చెప్తే గణేష్ భగవాన్ రాశారు. ఇది రహస్యం. కాబట్టి ఈ విధంగా ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు మనం ఏం చూసాము, అన్నీ ఒక ఆర్డర్లో చెప్పాం మనం. ఏంటి? అన్నమయ కోశము అంటే స్థూల శరీరము నుండి దానికంటే సూక్ష్మంలోకి వెళ్ళాలి. ప్రాణమయ కోశము, అందుకే ప్రాణాయామ యజ్ఞం చెప్పాము. తర్వాత మనోమయ కోశము. మనోమయ కోశం అంటే ఏంటి? సింపుల్ అండి, సింపుల్, వెరీ సింపుల్. ఏంటంటే మనస్సు మీ యొక్క జ్ఞానేంద్రియములతో కలిస్తే దాన్ని మనోమయ కోశం అంటారు. మరి విజ్ఞానమయ కోశం అంటే బుద్ధి మీ జ్ఞానేంద్రియంతో కలిపి విజ్ఞానమయ కోశం అంటారు. చూసారా? అదే పంచప్రాణాలు కర్మేంద్రియంతో కలిస్తే వాటిని ప్రాణమయ కోశం అంటారు. ఇలా సింపుల్ బండగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందువలన మనము ఆరాధ్యాన్ని చెప్పాం. ఏం చెప్పాము? ఎక్కడ ఆసనం వేసుకోవాలి, ఆ ప్రదేశం ఎలా ఉండాలి, ఆసనం ఎలాంటిది ఉండాలి, అక్కడ ఒక కుసగడ్డి పెట్టుకోవాలి ముందు, దానిపైన ఏమైనా సరే ఒక రగ్గు లాంటి కంబలు వేసుకోవాలి, దానిపైన సున్నితమైనటువంటి శ్వేతమైనటువంటి శుభ్రమైనటువంటి వస్త్రం కప్పుకొని కూర్చోవాలి. ప్రదేశం సమతలంగా ఉండాలి, అత్యంత లోతుగా ఉండకూడదు, లోతట్టు ప్రాంతం కాకూడదు, అత్యంత ఎత్తుగా కాకూడదు. మీరు కూర్చున్న ప్రదేశంలో దోమలు, ఏగులు, పురుగులు, పాములు ఇలాంటివి ఏవి ఉండకూడదు, డిస్టర్బెన్స్ ఉండకూడదు. తర్వాత ధ్యాన యోగులు ఎప్పుడు కూడా
సమయానికి నిద్రపోవాలి, కావలసినంత నిద్రపోవాలి, అధికంగా జాగారం ఉండకూడదు, అధికంగా కుంభకర్ణలాగా నిద్ర కూడా పోకూడదు, అధికంగా కుంభకర్ణలాగా తినకూడదు, అలాగని పూర్తిగా ఆహారం విడిచిపెట్టకూడదు. అయితే ఇవన్నీ ఎలాగ స్వామి? అన్ని మోడరేట్, మితంగా ఉండాలి. మిత భోజనము, మిత భాషణము, మిత చేష్టలు, మిత వాక్కు, మిత ఆలోచన, అన్నిటిలో కూడా మితం 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 అన్నారు. ఎందుకు? అతి సర్వత్రా వర్జయేత్. అందువలన వివిక్త సేవి, చూసిన మొట్టమొదటి వివిక్త సేవి అంటే అర్థం ఏంటి? మీరు ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అంటే ఈ బాహ్య ప్రపంచం యొక్క హజలు బజులు ఉంటాయి కదా మనకి. ఇప్పుడు అసలే వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా హోరెత్తించేస్తున్నారు అనమాట మనకి. అందువలన ఈ ధ్వనులు, ఈ శబ్దాలు ఎక్కడ తక్కువగా ఉంటాయో అలాంటి ప్రదేశాన్ని మీరు ఎంచుకోవాలి సీక్రెట్గా. మీరు అందరూ మళ్ళా పేపర్లో ఇన్విటేషన్ వేశారనుకోండి, నేను పలాయన సమయంలో పలాయన ప్రదేశంలో నేను ధ్యానం చేస్తున్నాను, వచ్చేయండి, వీడియోలు తీయండి, కెమెరాలు పట్టుకుని వచ్చేయండి, బంధువులు మిత్రులు అందరూ వచ్చేయండి. అదేం ధ్యానం అండి? కాబట్టి వివ్యక్తం అంటే ఏకాంత ప్రదేశం అర్థం. అందుకే దాన్ని ఏకాకీయత చిత్తాత్మ నిరాశీర పరిగ్రహ ఆరాధ్య అని చెప్పారు. ఏకాకి అంటారు దాన్ని. కానీ ఇక్కడ ఒంటరి వాడకూడదు, ఏకాంతం అనాలి. ఒంటరి అంటే భయం, ఏకాంతం అంటే ఆత్మతో ఉండడం అని అర్థం, పరమాత్మతో ఉండడం. కాబట్టి ఇక్కడ వివిక్త సేవి లఘ్వాస్ అన్నారు కదా, ధ్యానం గురించి మనం చెప్తాం. అందువల్ల ఏకాకిగా ఏకాంతంగా ఉండడము ఇప్పటి నుండి అలవాటు చేసుకోవాలి. వృద్ధాప్యములో మీరు వద్దనుకున్నా మిమ్మల్ని ఏకాగ్గానే ఉంచుతారు అందరూ, అప్పుడు మీరు విలువెల్లా ఆడిపోతారు. ఇప్పుడు కనుక అది అభ్యాసం చేశారనుకోండి, అప్పుడు మీ దగ్గరికి అందరూ వస్తారు. ఎందుకు? మీ ధైర్యము, మీ అనుభవము, మీ జ్ఞానము. మీ జ్ఞానం ఎలా తెలుస్తుంది? మీ జుట్టు పండిపోతుంది, మీ జుట్టు రాలుతుంది, మీ దంతాలు ఊడుతున్నాయి, మీ దృష్టి తగ్గిపోతుంది. ఓహో, అప్పుడు మీ ధ్యాన నిష్ట పెరుగుతుందని అర్థం. ఎందుకు? మీ అనుభవాలు అవన్నీ. అప్పుడు మీరు ఇంక భయపడరు. వాళ్ళ యొక్క చేష్టలు, చిలిపి చేష్టలు చూసి మీరు నవ్వుతుంటారు, కింద మీద పడిపోతారు. స్ట్రెస్, బామ్మ, నానమ్మ, అమ్మమ్మ, స్ట్రెస్, టెన్షన్, భయము. ఏమి కాదులే అమ్మా, ఏది కాదులేరా బాబు అని మీరు వాళ్ళ ధైర్యం నూరిపోస్తుంటారు. ఎందుకు? మీరు ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి. మీరే విలవిల్లాడిపోతే ఇంకా వాళ్ళకేం ధైర్యం నూరిపోస్తారు? మీ భయాన్ని నూరిపోస్తారు వాళ్ళకి. అందుకే పెద్దవాళ్ళు చాలా ఇప్పటి నుండే మీరు ఏకాంతం ప్రాక్టీస్ చేయాలి. అందువలన మనము ఈ సమయమంతా గాలికి వదిలేసి మనము పెళ్ళిళ్ళు, పేరంటకాలు, వాళ్ళ సీట్లు, వాళ్ళు ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, ఇవన్నిట్లో తలదూర్చి మీరు ఏకాంతంగా ఉండడం మీకు అభ్యాసం లేక, ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు మీకు మూల కూర్చోబెట్టి మీ మాటలు, మీ యోగక్షేమాలు ఎవరు అడగరు. అప్పుడు మీకు తెలుస్తుంది ఈ ఒంటరితనము, ఈ వృద్ధాప్య యొక్క బాధ ఏంటని అప్పుడు అర్థమవుతుంది. ఇంకా దారుణం, మిమ్మల్ని ఇంటూ మూలన కూడా ఉంచట్లేదు, మీకు తెలియకుండానే అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఏవేవో వాళ్ళతో మాట్లాడుకొని మీకు ఎక్కడికో టెంపుల్కి, మార్కెట్కి అని పేరు చెప్పి మిమ్మల్ని అక్కడ అంటిపెట్టించేసి అక్కడ నుంచి తప్పుకుంటున్నటువంటి బిడ్డలు, మనవళ్ళు, మనవరాలను చూస్తున్నాం ఈరోజు సమాజంలో. చాలా దారుణం. ఇది చాలా తప్పు, ఘోరం, అపరాధంగా భావిస్తాం. అందువలన ఈ విధంగా వివిక్త దేశ ఎన్నిసార్లు చెప్పారండి? 13వ అధ్యాయం. మయి చానన్య యోగేన భక్తి అవ్యభిచారిణి వివిక్త దేశ సేవిత్వం అరతిర్జన సంసది. సుచర వివిక్త దేశ సేవిత్వం అన్నారు 13వ అధ్యాయం. 6వ అధ్యాయంలో ఏకాకీయత చిత్తత్వ రహస్య ప్రదేశం అన్నారు 6వ అధ్యాయం. అందువలన ఇప్పుడు మెడిటేషన్ క్యాంపులని 1000 మంది, 10,000 మంది, వందల జనం ఒక రూములో పెట్టేసి మీ అందరి ఎనర్జీ పెరిగిపోతుంది, మీ అందరి వైబ్రేషన్ పెరిగిపోతుంది, ఆరా పెరిగిపోతుంది అని భ్రమలు చెబుతున్నా. నిజానికి ఎవరికి ధ్యానం యొక్క స్వరూపం తెలియదు, ధ్యానం యొక్క లక్ష్యం తెలియదు,
ధ్యానం యొక్క ప్రయోజనం తెలియదు, ధ్యాన యోగులు ఎలా ఉండాలో కూడా తెలియదు వాళ్ళకి. అందుకే భగవద్గీత మహాయోగీశ్వర కృష్ణ చెప్తున్నారు కాబట్టి మనం శ్రద్ధాభక్తితో తెలుసుకొని మనము అమలు చేస్తే, పాటిస్తే, అన్వయించుకుంటే మీరే ఒక ధ్యానముతో కూడిన ధ్యాన యోగులుగా మారుతారు. నిధిధ్యాసన యోగులు అంటారు. అప్పుడు లఘు ఆసి అంటే అల్పాహారం తినాలి. అందుకే మనకి అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ అల్పాహారం తక్కువ తీసుకొని మధ్యాహ్నం లంచ్ అనేది ఒక మోస్తరుగా అన్ని పదార్థములు తిని మళ్ళా సాయంత్రం కూడా 6:30 నుండి 7:30 లోపు అల్పాహారం తీసుకోవాలి. ఎందుకంటే అధికంగా రాత్రి తీసుకుంటే ప్రాతకాలంలో మీరు ధ్యానం చేయలేరు. కాబట్టి అత్యంత స్వచ్ఛమైన ఆ యొక్క శాకాహారం, వెజిటేరియన్ ఫుడ్, ఆ మిల్లెట్స్, ఆ యొక్క స్ప్రౌట్స్, ఆ ఫ్రూట్ సలాడ్, ఆ మిల్క్, ఇలాంటి మంచి ఫ్రెష్గా ఉన్నవి తీసుకోవాలి. తర్వాత మితాహారము, హితాహారము, న్యాయార్జిత ఆహారము, శాకాహారము, ఇలాంటి ఆహారము లఘు తక్కువగా తీసుకోవాలని చెప్పారు భగవాన్. ఎవరు? ధ్యాన యోగులు. మరి మనము వాళ్ళతో వీళ్ళతో గొడవపడి అరవాలి, పోట్లాడుకోవాలంటే మీరు అధికంగా తీసుకోవాలి కుంభకర్ణలాగా. ఎందుకంటే 6 నెలల తర్వాత మన యుద్ధం ఉన్నది ఆయనకి అలాగా. కాబట్టి మీరు ధ్యాన యోగులు లఘు ఆసి, ఏకాంత ప్రదేశం ఉండాలి, అల్పాహారం తీసుకోవాలి చెప్పారు. యత వాక్కాయ మానస. యత అంటే నియంత్రణ. ఏంటి? వాక్కు, కాయ అంటే శరీరము, మనస్సు అంటే త్రికరణ శుద్ధిగా. అందుకే చూడండి, మనం ధ్యానం చేసేటప్పుడు నిఠారుగా ఉండండి. శరీరము, మెడ, శిరస్సు నిఠారుగా. మీ యొక్క ఇంద్రియములన్నీ కూడా వెనక మరల్చి వాటి యొక్క స్థానాల్లో, గోలకాల్లో ఉంచండి. అంతర్ముఖంలోకి వెళ్ళండి. ప్రశాంతంగా మనస్సు ఉండాలి. మనస్సును గమనించండి, ప్రశాంతం అయిపోతుంది అంటాం. ఎందుకు? ఈ 3 మన చేతుల్లో ఉంటే. ఏంట 3? శరీరము, మీ ఇంద్రియములు, మనస్సు. ఈ 3 యథ అంటే నియంత్రణ, స్వాధీనంలో పెట్టుకోవడము. ఇవన్నీ కూడా మనం ఆరాధ్యాన్ని చూసినవి, కొత్తదేం కాదు. ఇది చూడండి, మరోసారి రివిజన్. ఇది మళ్ళీ వివరంగా చెప్పండి అంటే ఇది ఒక క్లాస్ అయిపోతుంది. అందుకే నేను వేగంగా ముందుకు వెళ్ళిపోతున్నా. ఇలా చేస్తే ఏమవుతుంది? వైరాగ్యం పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మీకు నిత్యము అనిత్యము, మంచి చెడు, అరటిపండు అరటి తొక్క, ఈ భేదం ఎప్పుడైతే తెలిసిందో ఏం చేస్తాము? అరటిపండు గుజ్జును మనం తీసుకొని తొక్కను బయట పడేయడమే వైరాగ్యం అండి. ఇప్పుడు చూడండి, యావత్తు సృష్టి అంతా శివశక్తి కలయిక. నా శరీరము శక్తి, నా ఇంద్రియములు శక్తి, నా మనస్సు శక్తి, ప్రకృతి. మరి శివ ఎవరు? శుద్ధ చైతన్యం శివ. ఓ శుద్ధ చైతన్యం నేనా? మరి శక్తి నేను కాదు. అంటే ప్రకృతి యందు రాగము, అటాచ్మెంట్ విడిచిపెట్టి శివునితో మీరు అటాచ్ అవ్వండి. శివునితో మీరు సహజీవనం చెయ్యండి, శివతో సహజీవనం చెయ్యండి, ప్రకృతితో చెయ్యకండి. ఎందుకు? ప్రకృతి అనేది జంతల మారి అంటే మనకి చూడండి, మనకి రంగులు మార్చి ఊసరవెల్లి అంటారు చూడండి. ఈ ప్రకృతి అనేది రంగులు మార్చే ఊసరవెల్లి లాంటిదే. ఎందుకు? 3 గుణాల కలయిక వలన. గుణాలు నిరంతరం మారుతూ ఉంటాయి గుణాలు. కాబట్టి అందుకే మన ఆలోచనలు మారిపోతాయి, మన భావన, ఫీలింగ్స్ మారిపోతాయి, ఇచ్చిన మాట కూడా మనం మర్చిపోతాం. ఎందుకు? ప్రకృతి స్వభావం. కాబట్టి ఈ విధంగా వైరాగ్యం సముపాశ్రిత. సత్యాన్ని పట్టుకొని అసత్యాన్ని విడిచిపెట్టడమే వైరాగ్యం. ఒక రాజు అన్నారు ఒక యోగికి, యోగి మహాత్మా మీరు గొప్ప వైరాగ్యులని అన్నారు. ఆయన నవ్వుతూ అన్నాడు, నేను వైరాగ్యుని కాదండి మహారాజా, మీరే గొప్ప వైరాగ్యవంతులు అన్నారు. రాజు అన్నాడు, మీరు అలా హేళన చేయొద్దు మహాత్మా అన్నారు. లేదు నాయన, నేను సత్యం చెప్తున్నాను. ఎందుకు? నా ధర్మం సనాతన ధర్మం. సత్యం బ్రూయా ప్రియం బ్రూయా నా బ్రూయా సత్యమా ప్రియం.
ప్రియం చానానృతం బ్రూయా ఏష ధర్మ సనాతన. నా ధర్మం సనాతనం, నేను ఎలాగ అబద్ధం చెప్తాను, నువ్వే గొప్ప వైరాగ్యం నాయన అని రాజుకి చెప్పాడు మహాత్మ. ఎలా మహాత్మ, అది ఎలా నిజమవుతుంది చెప్పండి అన్న. చూడు నాయన, ఈ యావత్తు అండపిండ బ్రహ్మాండం అంతా చైతన్యము ప్రకృతి కలయిక. ప్రకృతి అనేది చైతన్యాన్ని అంటి పెట్టుకుని ఉంటుంది తప్ప ప్రకృతికి స్వతంత్ర ప్రతిపత్తి, స్వతంత్ర అధిష్టానం లేదు. అది వస్తుంది పోతుంది, దాన్ని మిథ్య మాయ అంటాం. కాబట్టి నామరూపములుగా ఉన్నటువంటి ఈ సృష్టి ప్రకృతి అంతా కూడా దాని మీద పెద్దగా విలువివ్వకుండా దాన్ని విడిచిపెట్టి ఆ సత్యమైనటువంటి చైతన్య స్వరూప చిదానందని మేము పట్టుకున్నాము. కాబట్టి అదే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య. మిథ్యా జగత్తుని మేము విడిచిపెట్టి సత్యాన్ని గట్టిగా పట్టుకున్నాం కాబట్టి మేము పెద్ద వైరాగ్యం అనిపించుకోదు. కానీ మీరు చూడండి, నామరూపములైనటువంటి పేరు ప్రతిష్టలు, ఈ యొక్క లౌకికమైనటువంటి విజయాలు, లౌకికమైన భోగాలు, సుఖాలు, ఇవి క్షణికము తాత్కాలికమైన తెలిసినప్పటికీ వాటిని గట్టిగా పట్టుకొని సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి పరమాత్మ చిదానంద రూపని మీరు విడిచిపెట్టారు. చూడండి, మీరు గొప్ప వైరాగ్యం అన్నారు మహాత్మ. చూసారా, మన వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో వైరాగ్యవంతులే ఎక్కువగా ఉన్నారు. మహాత్ములు తక్కువ మంది ఉంటారు. వాళ్ళ వైరాగ్యం లెక్కే కాదు. వాళ్ళు ఏది సత్యమో ఏది నిత్యమో దాన్ని పట్టుకున్నారు. వైరాగ్యం ఎలా అవుతుంది? మనం కదా మారిపోతున్నారమ్మా మనిషి అన్నవారు. మనిషి అంటే ఎవరు? మనసు ఎప్పుడు మారిపోతుంది కదా. కాబట్టి ఈ విధంగా వైరాగ్యాన్ని మనం పెంచుకోవాలి. ఎలాంటి పెంచుకోవాలి? ఏదైతే పనికిరాదో, క్షణికమో, తాత్కాలికం దాన్ని విడిచిపెట్టండి, సత్యాన్ని పట్టుకోండి. అందుకే అలా పట్టుకుంటే ఏమవుతుంది స్వామి? మీకు ఏది అవసరమో నేను చూసుకుంటా ఆయన ప్రామిస్ చేస్తున్నాడు భగవాన్. అయినప్పటికీ మన నమ్మకం తక్కువ. ఎక్కడ ప్రామిస్ చేశారు చెప్పండి చూద్దాం అని మీరు అడిగారు అనుకోండి, నేను చెప్పక తప్పదు. ఏంటది? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూసారా, జగన్నాథ్ మిశ్రా స్టోరీ కూడా చెప్పాను ఇంతకుముందు. ఇక్కడ ఎప్పుడైతే ఇక సర్వం నామరూపాల మీద మమేకము, ఆ యొక్క రాగము, ఆ రక్తి, అనురాగము, ఆ భ్రమ విడిచిపెట్టి పరమాత్మను మీరు గట్టిగా పట్టుకుంటారో మీ యోగక్షేమాలన్నీ నేను చూసుకుంటాను. అయితే అతీతంగా ఉన్న నిర్గుణతత్వ బ్రహ్మ, దాన్ని మనం చేరుకోవాలి. సచ్చిదానంద ఆత్మ అంటారు. ఆ ఆత్మ ఎవరు? నువ్వే ఆత్మ ఉన్నావు. దీన్ని నేను ఒకసారి చెప్పాను మీకు. కాశీలో భగవాన్ శ్రీ శంకరాచార్య వెళ్తే అప్పటికే భగవాన్ శంకరాచార్య, పరమహంస పరివ్రాజకాచార్య, శంకర, అద్వైత సిద్ధాంత ప్రతిష్టాపకాచార్య, చతుర్మఠ స్థాపనాచార్య, అంతా మొత్తం ఆచార్య శంకర. అయితే ఈయనకి కూడా ఒక చిన్న గుణపాఠం చెప్పాలని సర్వవ్యాపి చైతన్య పరమాత్మ శివ ఒక మారువేషం ధరించి ఉపాధి కల్పించి ఒక చండాలుడు వలె మాసిపోయిన బట్టలు, చింపురు జుట్టుతో ఒక కుక్కని తాడుతో పట్టి అలా తీసుకెళ్తాం. అందుకే శునకాన్ని మనము శాస్త్ర ప్రకారంగా దానికి మనము ఎంకరేజ్ చేయం. ఇప్పుడు మన బెడ్రూమ్లోనే శునకమే, మన పూజా గదిలో కూడా శునకమేలండి. అది వేరే విషయం, మారిపోయింది సమాజం, దేశకాల పరిస్థితి. అయితే వెంటనే గంగా నదిలో స్నానం చేసుకుని శిష్యులు సమేతంగా విశ్వనాథ మందిరంలోకి అభిషేకం చేయడానికి శంకరాచార్య వస్తున్నారు. ఆ విశ్వనాథ ఘాట్ నుండి ఎదురుగా వచ్చేస్తాను కుక్క పట్టుకుని ఆయన. అప్పుడు శిష్యులందరూ చిచి గచ్చ సైడ్కి పో అని అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు. అప్పుడు ఆయన అంటాడు, అన్నమయం అథవా చైతన్యమేవా హే ద్విజవర దూరీకర్తం వాంచసి కింబ్రూయ గచ్చైతి. ఇంతకీ ఈ అన్నమయం స్థూల శరీరం రూపంగా ఉన్నటువంటి శరీరం నుండి శరీరం దూరంగా వెళ్ళమంటున్నారా, లేకపోతే అంతా వ్యాపించి ఉన్న చైతన్యం నుండి దూరంగా వెళ్ళమంటున్నారా మీరు అని అడిగారు. వెంటనే
శంకరాచార్యుడికి ఇంకా అక్కడ ఆపలేదు ఆయన. చూసావా, ఇప్పుడు ఒక మట్టి కుండలో ఉన్న ఖాళీ ప్రదేశం ఉన్నది, బయట ఉన్న ఖాళీ ప్రదేశం ఆకాశం ఉన్నది. ఆ మట్టి కుండలో ఏమైనా మురికి నింపితే ఆకాశం ఏమైనా మురికి అంటుతుందా? అదేవిధంగా ఈ నీటి బిందువులు ఉన్నాయి కదా, ఈ కెరటములో ఉన్నటువంటి సారము, ఈ నదిలో ఉన్నటువంటి జలమంత సారము రెండు వేరా ఒకటా అని ఇలాంటి ప్రశ్నలు సంధించిన వెంటనే శంకరాచార్యకి ఒక్కసారిగా పగటిపూట నక్షత్రాలన్నీ ఒక్కసారి దర్శనమిచ్చాయి శంకరునికి. అప్పుడు అన్నారు ఆయన, బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్తం యస్య దృఢమతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. ఓహో మహానుభావ పరమాత్మ, నాకు మరొకసారి జ్ఞానోదయం కల్పించిన ఓ పరమాత్మ, ఈ బ్రహ్మాండమంతా ఒక్క కేవల చైతన్యంతో ఆవరించి ఉన్నది కదా, మరి ఆ ఒక్క అజ్ఞాన మాయ శక్తి మూడు గుణముల ద్వారా జగత్తు, జీవాత్మ, ఈశ్వరాన్ని ఇలాగా విభజించింది కదా. కానీ అన్నిట్లో ఉన్న ఒకటే పరమాత్మ, శుద్ధ చైతన్యం ఒక్కటే కదా అని ఎవరైతే అనుభూతులు తెచ్చుకుంటారో వాళ్ళు ఎటువంటి ఉపాధి అయినా పర్వాలేదు, వారు బ్రాహ్మణోత్తముడైనా, వారు అత్యంత నీచుడు చండాల దేహం ధరించినప్పటికీ నా గురువుగా నేను స్వీకరిస్తాను అని జగద్గురు ఆది శంకరాచార్య నిర్ణయము, నిశ్చయమైనటువంటి ఆయనటువంటి మాట. మనం మాత్రము దూరము అంటరాని వాళ్ళు, ఈ కులపుటోలు ఆ కులపుటోలు కులాలు ఇవి పెట్టించుకుంటున్నాం, గోడలు కట్టేసుకుంటున్నాం. కాబట్టి మనం గోడలు బద్దలగొట్టే రోజులు వస్తున్నాయి త్వరలో. ఇవన్నీ పగలగొట్టి ఆత్మస్వరూపులుగా సనాతన ధర్మం అంటే ఈ ప్రపంచానికి ఎటువంటి వివక్షలు లేవు, అడ్డుగోడలు లేవు. సకల దేశాలు, సకల సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా సనాతన ధర్మ తల్లి వంటిది. మనది ఒక సముద్రం లాంటిది. మిగతా విశ్వాసాలు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ సంస్కృతులన్నీ బుడగలు కెరటాలు వస్తుంటే పోతుంటాయి. అనేక సంస్కృతి, అనేక సంప్రదాయాలు వచ్చి నేలలో కొట్టుకుపోయాయి. సనాతన ధర్మం 1200 సంవత్సరములు కూడా పరాయి పాలనలో ఉన్నప్పటికి కూడా ఇప్పటికి కూడా సనాతన ధర్మము మళ్ళీ లేచి వస్తుంది. ఎక్కడ నన్ను పెట్టి మర్చిపోతున్నావు, ఐఎమ్ రెడీ టు కమ్ విత్ యూ అంటుందన్నమాట మన మంత్రాలు, మన వేదము, మన ఉపనిషత్తులు, మన భగవద్గీత. కాబట్టి రేపటి శ్లోకముతో ఈ జ్ఞానయోగం, అద్భుతమైనటువంటి జ్ఞానకాండని మరొకసారి ముగిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.